దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు కుమార్తె. కానీ రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకోలేకపోయారు. ఆ మాట అనడానికి ఎన్నో కారణాలు, ఎన్నో ఉదాహరణలు. ఆమె తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది రాజకీయ లక్ష్యం కోసం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిందని, కోట్లాది రూపాయలిచ్చే నిర్మాతలను కాదని, ఆయనను పెంచి పెద్దవాడిని చేసిన సినిమా రంగాన్ని కాదని, పేదవారికి నిష్కృతి కల్పించాలి అని తెలుగుదేశం అనే ఒక రాజకీయ వ్యవస్థను నెలకొల్పారు. కాంగ్రెస్ కంచుకోటను పునాదులతో సహా పెకలించారు. ఇది భరించలేని కాంగ్రెస్ అధిష్టానం అప్పటికి ఎన్టీఆర్ వెంట ఉన్న కాంగ్రెస్ పార్టీ పాతకాపు నాదెండ్ల భాస్కర్ రావుకు ముఖ్యమంత్రి పదవి ఆశ చూపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చి ఆయనను అవమానిస్తే ఆయనిచ్చిన ఆత్మగౌరవ నినాదంతో తెలుగునాడు కదిలొచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రం స్తంభించిపోయింది. అలాంటి ఒక గొప్ప నేత కుమార్తె పురంధేశ్వరి. ఎవరి మీదో అలిగి రాజకీయ లక్ష్యాలతో తన తండ్రిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆమె. 2004లో ఒక రాజకీయ నేతగా కంటే కూడా ఎన్టీఆర్ కుమార్తెగా వైజాగ్ ఎంపీ టికెట్ తెచ్చుకుని గెలుపొందారు. 2009లో రెండోసారి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకించిన కాంగ్రెస్ అధిష్టానం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో టికెట్ ఇచ్చింది. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవిని కూడా అనుభవించారు. ఈ సమయంలో ఆమె తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానానికి ఎంత మేరకు న్యాయం చేశారు అనేది ఆమెను అడిగినా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అసలు ఎంపీ నిధులు ఎంత మేర ఖర్చు చేశారు, అసలు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉన్నారు అంటే ఆమె సమాధానం చెప్పలేరు. ఇక రాష్ట్ర విభజన సమయానికి వచ్చి చూద్దాం. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఎంపీలు ఏ విధంగా పోరాడారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, టీజీ వెంకటేష్ ఇలా ఎందరో పోరాడినా ఆమె మాత్రం ముందుకు రాలేదు. చివరికి ఒక్కసారి కూడా నోరు తెరిచి మా రాష్ట్రానికి ఇవి కావాలి అని కేంద్రాన్ని నిలదీసిన రోజు కూడా మనం చూడలేదు. ఇక ఇప్పుడు విభజన హామీల విషయానికి వచ్చి చూస్తే మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరిన ఆమె కాకినాడ ఎన్నికల్లో 2 జెండాలు వేసుకుని తెలుగుదేశం తరపున ప్రచారం చేశారు. కానీ కేంద్రంపై పోరాడింది ఎంత మాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అన్యాయం చేసింది అనే విషయం ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అందరికంటే ఆమెకే ఎక్కువ తెలుసు. పోలవరం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టిందో ఒక సర్పంచ్ని అడిగినా చెప్తాడు. అలాంటిది ఆమె పోలవరం విషయంలో అవినీతి జరిగిందని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఇప్పుడు రైల్వే జోన్ విషయానికి వచ్చి చూస్తే ఒకప్పుడు ఆమె విశాఖ నుంచి పార్లమెంట్ స్థానానికి ఎన్నికయ్యారు. అలాంటి పురంధేశ్వరి రైల్వే జోన్ విషయం గురించి ఒక్కసారి కూడా బీజేపీ అధిష్టానం వద్ద ప్రస్తావించే సాహసం చేయలేదు. ఇతర విభజన హామీల విషయంలో ఆమె ఎంతవరకు ముందుకు వెళ్లారు అంటే రాజకీయ లక్ష్యాలు, అధిష్టానం వద్ద మెప్పు మాత్రమే ఆమె లక్ష్యమా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఒక సలహా కూడా ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గతంలో ప్రభావం చూపలేదు, భవిష్యత్తులోనూ చూపదు. ఆమె మళ్లీ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ ఎన్నికైతే రాజ్యసభకు ఎన్నిక వేరే రాష్ట్రం నుంచి అవ్వాలి. ఇవన్నీ గమనించని ఆమె తన తండ్రి వలన తలెత్తుకునే రాష్ట్రంపై ఎందుకు కక్ష సాధించాలనుకుంటున్నారు? చంద్రబాబు మీద కోపం అలా తీర్చుకుంటే అమ్మ మీద అలిగి కడుపు మార్చుకున్నట్టే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.